ఈకోట మండల సంస్కృతి దాదాపు 88 నుండి కూడా 88, 83 తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీలో డెవలప్మెంట్ విషయాలకు తీసుకొస్తే అసలు ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి అంటే తెలుగుదేశంతోనే సాధ్యమైంది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాత్రమే అన్ని విధాల డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ విధంగా కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ మీద తీసుకుంటే దాదాపు 27 స్కూళ్ళు ఉంటాయి ఎలిమెంటరీ స్కూళ్ళు. ఈరోజు ఎడ్యుకేషన్లో 100 స్కూళ్ళు ఆల్రెడీ ఎలిమెంటరీ స్కూల్, యూపీ స్కూల్స్ అయితే మళ్ళీ డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీ ఒకటి పెడితే జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసాం. జూనియర్ కాలేజ్ ఏమో డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసాం. డిగ్రీ కాలేజ్ భూములు ఇస్తే ఆ భూములు మీరు పట్టాలు ఇచ్చేదానికి ఎన్ఆర్జీఎస్లో లెవలింగ్ చేసి పట్టాలు ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేదానికి 1,80,00,000 రూపాయలు ఈరోజు కోర్టుకు పెట్టి కోర్టు ద్వారా మేము అందరూ కలిసి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విధంగా 9 ఎకరాల 33 సెంట్లు జూనియర్ కాలేజీలో ఆల్రెడీ హాస్టల్స్ కట్టాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదోళ్ళ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలంతా హాస్టల్లో పోయి తిరుపతిలో చేరాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో కూడా మనం ఖచ్చితంగా కూడా మనకి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ అయితే ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది బాగుపడతారనే ఉద్దేశంతో మనం జూనియర్ కాలేజీలో మనం పెడితే ఆ కాలేజీకి కలెక్టర్ గారిని పిలుచుకొని పోయి కలెక్టర్ గారికి చెప్పి ఇంత అవసరమా భూమి, ఎంత అవసరమా 2 ఎకరాలు ఇవ్వమని చెప్పి 2 ఎకరాల భూమి శిఖారోళ్ళకి అని చెప్పి ఇంకొంచెం భూమి వీళ్ళకి అని చెప్పి లెక్కలు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనకు తెలియదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ భూమికి వచ్చి మళ్ళీ కలెక్టర్ గారు మేము ఇచ్చిందంటే మీ వల్ల కాదయ్యా, మేము ఆల్రెడీ హైకోర్టులో ముందే పోయి ఆర్డర్ చేసినాము, హైకోర్టులోనే ముందు ఆర్డర్ తెచ్చుకున్నాం, దానిపైన 33 సెంట్లు కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ పోయిందే కంప్లీట్గా కోర్టుకు పోయి మళ్ళీ దానికి మరో స్టేజ్ కావాల్సి పడింది. ఇప్పుడు నేను చెప్పడం ఒకటేమంటే అభివృద్ధి కార్యక్రమాల్లో ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏమైనా చేసిండే ఉన్నాయంటే వాళ్ళు చేసింది ఒకటేమంటే మైనార్టీ కూడా స్కూళ్ళు తెచ్చాం. మైనార్టీస్కి స్కూల్ తెస్తే ఆ స్కూల్ కూడా ఈరోజు పరిస్థితి డిగ్రీ కాలేజీలో అందరూ చందాలు వేసుకుని మీకోట మండలంలో సంబంధించిన కొంతమంది పెద్దలతో చందాలు వేసుకొని డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేసి జీతాలు మన చేతి నుంచి జీతాలు ఇచ్చి నడిపిస్తే కనీసం దాన్ని కూడా 1 year 6 months చేసే కొద్దిగా మళ్ళీ గవర్నమెంట్ మారుతాం నిలిపేయడం చేశారు. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మనం ఇట్లా పోతే పరంనేరుకు 40 కిలోమీటర్లు పోవాలా, ఉప్పం పోతే 40 కిలోమీటర్లు పోవాలా, హాస్టల్స్ లేవు, ఎడ్యుకేషన్లో మనం విడిపోయాము. ఈరోజు 88 కంపేర్ చేస్తే ఒకే డాక్టర్ లేదు మన మండలంలో, ఒక డాక్టర్ కూడా లేదు. ఈరోజు దాదాపు 60-70 మంది డాక్టర్లు మన ఈకోటకు సంబంధించిన డాక్టర్లు ఈరోజు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ తెలియజేసిన వల్ల. ఒకసారి ఇంజనీరింగ్ తీసుకుంటే ఒక 2 ఇంజనీర్, మన కొత్తగట్లో ఒక ఇంజనీరు, రాంబాబు వాళ్ళ పెద్ద కొడుకు ఎమ్మెల్యే కొడుకు పెట్టి మా తమ్ముడు 3 ఇంజనీర్లు బట్టి చాలా. ఆ రోజు పరిస్థితి తీసుకుంటే ఈరోజు ఇంజనీర్లు తీసుకుంటే యూఎస్లో, యూకేలో ఎక్కడ చూసినా ఇంజనీర్ పిల్లకాయలు మన ఈకోటకు సంబంధించిన ఎంతమంది ఉన్నారంటే అంతమంది కాలేజీలు చేర్పించడం, వాళ్ళ డెవలప్మెంట్ కావడం, బెంగళూరు, కర్ణాటకలో చేర్చుకుని రకరకాల బిల్డింగ్లు సంపాదించుకుని బిల్డింగ్ వేసాయంటే ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే ఆ కారణం వచ్చి విద్య కదా. అటువంటి విద్యకి మోసం చేసినట్టు మీరు చూసినారు. రెండవది, గత ప్రభుత్వంలో ఒకసారి తీసుకుంటే మీరు యాడుండే చెరువులు, వంకలు, వాగులు ఊరికి పేరుకు చెప్పి మొత్తం కూడా కంప్లీట్గా హౌసింగ్ బోర్డులు వేసుకుని మొత్తం హవాలాగా నడిపించేశారు. అవన్నీ కూడా సార్ ఆలోచించుకొని మనం ఏం చేసినాము, వాళ్ళు ఏం చేసినారు బ్యారేజ్ చేసుకుని చేస్తే బాగుండేది. రెండవది, లోకల్ వీకోట మండలానికి సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఏదో చేస్తాడు, వీకోటని ఏదో బాగా జరిగిపోతుంది, ఏదో శాశ్వతమైన పేరు ఉండేవారు చేస్తాడంటే ఏం చేస్తామని ఈరోజు చెప్పడానికి మనకు ఉందాయా? ఏదో మేము కొట్టింటి హై స్కూల్ పెడితే దాదాపు 27 హై స్కూల్ పెడితే 27 హై స్కూల్ గోడలు చెక్కేసి దాన్ని ప్లాస్టిక్ చేశారు. ఈనాడు నేడు పెయింట్ పూసారు. నేను కూడా పాతిల్లు పెయింట్ పూసారు. ఏమన్నా ఇల్లు కొత్త కొట్టినవారు అంటారు ఎవరన్నా. అట్లా అయిపోయింది. కానీ ఒరిజినల్గా ఏమైనా జరిగిందా? జరగలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీరు సూపర్ సక్సెస్ చేశారా అని అడిగారు. బ్రదర్ చెప్పాడు, టోటల్ డీటెయిల్స్ అన్నీ చెప్పారు. అదేవిధంగా తీసుకుంటే అగ్రికల్చర్గా తీసుకుంటే వ్యవసాయ కుటుంబంలో తీసుకుంటే మనకు వ్యవసాయం పైన ఆధారపడతారు వీకోటంలో. ఆ టమాటా రేట్లు కానీ, మామిడికాయ రేట్లు కానీ పడిపోతే యానాడన్నా జగన్ ప్రభుత్వంలో ఏనాడన్నా ₹1 గ్రాంట్ ఇచ్చిన పాపాన్ని పోయిందా? ఏమీ లేదు. గతంలో కూడా మేమే ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మనం అగ్రికల్చర్లో టమాటాకి ఇచ్చాం. మొన్న ₹4,000 టన్నుకి ₹4,000 బ్యాక్ డబ్బులు సబ్సిడీ ఇచ్చాం. మామిడికాయకి ఇచ్చాం. అదేవిధంగా మన టమాటాకి పడిపోతే కూడా మార్కెట్ చైర్మన్ గారు కంప్లీట్ చేశారు. మేము కష్టపడి నేను చైర్మన్గా ఉన్న 33 ఎకరాలు మంత్రిగా అమరాన్ని చేసుకుని నేల పెడితే ఈ రోజు వరకు కూడా దానిపైన ఆ రోజు వరకు వాళ్ళు దాని గురించి పట్టించుకోవడం మూల స్కూల్స్తో చేసి పారేశారు. మాకు లేదు ఆ రోజు వాళ్ళు చేసింటే ఈరోజు ఇవాళకి ఎప్పుడో మేము వస్తేనే మాకు కట్ అయిపోయింది. కనీసం సర్వే నెంబర్ కూడా ఇప్పించుకునే జాబ్ కాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ₹5 కోట్లతో కోల్డ్ స్టోరేజ్ వీకోట్ల కట్టి రైతులకు బాగుంటుంది. కోల్డ్ స్టోరేజ్లో
ఇది పెట్టుకోవచ్చు, టమాటో పెట్టుకోవచ్చు, ఆపిల్ పెట్టుకోవచ్చు, రకరకాల పంటలు వచ్చిన కోల్డ్ స్టోరేజ్ పెడితే మంచి రేట్ వస్తుంది మార్కెట్ యార్డ్ ద్వారా అని చెప్పి కష్టపడి 5 కోట్లు శాంక్షన్ చేసి వస్తే ఫౌండేషన్ వేసి దాన్ని నిలిపేశారు. మీకు నిలబడమే తెలిసే కానీ అభివృద్ధి విషయంలో మీరు తీసుకుని ఛాలెంజ్కి తీసుకుని ఏదైనా చేయగలిగినారా? మళ్ళీ రెండవది, ఎమ్మెల్యేలు ఎంపీలే ఫోన్లో మా మైకుల్లో మాట్లాడాలంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రజా నాయకులు లేకుండా కింద ఉండే స్థాయికి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ ఇతరులు నా ప్రజలు లేకుండా ఎవడన్నా ఎమ్మెల్యే ఎంపీ అవుతారా? ఏది ఏడన్నా ఉందా? ఆ మాటలు దయచేసి వెనక్కి తీసుకోవాలి. కారణం ఏమంటే ప్రజల్ని హింసపరిచినట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ చెప్పే లీడర్స్ కూడా వాళ్ళకి అవమానపరిచినట్లయితే వాళ్ళ వెనకాల ఉండే ప్రజలు కూడా అవమానపరిచినట్లే. ఈరోజు నాయకుడు ఎంపీపీనో జెడ్పీటీసీగా కేడర్లో ఉండో ఒకటి చేసినప్పుడు వారు చెప్పి ఇదైనప్పుడు వాళ్ళు అవమానపరిచినట్టు అవుతుంది కదా. కాబట్టి అవన్నీ కూడా యోచన చేసి మాట్లాడినప్పుడు బేరే చేసుకుని ఆ పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుంది. కానీ లేకుండా లేనిపోని ఇబ్బందులు పెట్టడం, ఏదంటే అది నోటికి వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అంటే ఈ ఆ రోడ్లు ప్రారంభోత్సవాల్లో మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం వేసినప్పుడు ఎట్లా ఉంటాయంటే ఆ లోకల్లో ఉండే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ స్థానికంగా సర్పంచ్ ఉంటే స్థానిక ఊళ్ళో అది ఎక్స్ సర్పంచ్ అయినప్పుడు ఇవ్వచ్చు, ఎక్స్ ఎమ్మెల్యే ఇది కూడా ఇవ్వచ్చు. జీవో ప్రకారం వేసుకుంటారు. అది కూడా వాళ్ళ ఒపీనియన్ పైన. ఆప్షన్స్ కాదు. కలెక్టర్ పేరు ఏంటి? కలెక్టర్ పేరు మీరు కలెక్టర్ చెప్తారు. కలెక్టర్కి అప్ప వసూలు చేసే కలెక్టర్ ఉంటాడు కానీ కలెక్టర్ పేర్లు యాడ్ అయ్యారు. ఆ కలెక్టర్ పేర్లు వేసేదంటే ఏదో కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ బాగా కష్టపడి పనిచేస్తే దానిపైన ఏదో తృప్తిపడి నాయకులు వేస్తారని వాళ్ళు పరిపాలన పరంగా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ దొరుకుతుంటుంది. పొలిటికల్ లీడర్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్లో, ఆఫీసర్లు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దాన్ని ఆలోచించకుండా కలెక్టర్ పేరు వేయలేదు. ఈ కలెక్టర్కి ఏమన్నా సపోర్టర్ రా ఎట్లా లెక్క. రెండో విషయం, ప్రతి చోట మీరు చేసిన రాడని మీ వాళ్ళు చూసిరో నువ్వు చూసిరో లేదు మీరు చూసిరో చూడలేదు నాకు తెలియదు కానీ మంజూరు ఏమైంది? మంజూరు చేసిన అమౌంట్ ఉంది. ఎవరు మంజూరు చేసినట్టుంది? మంత్రి గారు అప్పుడు మంజూరు చేసింది మంజూరు చేసేది రాశారు. ఆ రోజు దాన్ని చూడకుండా ఏదో మేము ఓపెన్ చేసి మా పేర్లు వచ్చేసిన వాళ్ళు చిన్న లోకల్ లీడర్స్ పేర్లు వేసేస్తారని చెప్పి కడుపు ఉపసిపోయి మాట్లాడడం సమంజసం కాదు. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా మీకు మన అభివృద్ధి చేసేదానికి చేయాల. మీరు ఇంకా చెప్పాలంటే మీ గవర్నమెంట్ ఇంకా చాలా కష్టం పెట్టేశారు. మీకు మనం ఇప్పుడే పోయిందిరా నైనా భగవంతురా మేము ఏడుస్తూ ఉంటే ఆ రోడ్ని కర్ణాటకకు తిప్పారు. బైపాస్ రోడ్ని 6 గాంధీ షాపులో కర్ణాటక పోయా, 6 గాంధీ షాపు కర్ణాటక పోయా, 4 డీజిల్ 5 డీజిల్ బంకులు కర్ణాటక పోయా. నేను కర్ణాటక బంకులో డీజిల్ కొట్టుకు వస్తే 15 మందికి మనోళ్ళు పట్టుకొని దాదాపు 1,15,000 రూపాయలు చేశారు పెనాల్టీ. నేను మొత్తుకుంటా అంటే నైనా వద్దంటారా మీ విలేకరులు కూడా భాగస్వామ్యం కండి అని చెప్పి కొంతమంది అయ్యారు, కొంతమంది కాల 1,17,000 రూపాయలు వేస్తారు. ఇక విశ్వనాథ్ గుండె వేస్తారు. ఏమి డీజిల్ ట్యాంకులు పట్టుకొని మన బార్డర్ దాటింది ఒకటే. అట్లా దాదాపు 12 మంది పట్టుకున్నారు. ఒకరికి 1,00,000 2 లక్షలు వేశారు పెనాల్టీస్. అది అవసరమా? ఇప్పుడు మన దగ్గర లేదు కదా పరిస్థితి. అదే మరి అన్ని కర్ణాటక పోతే బైపాస్ రోడ్డు పత్రికే మేము దాన్ని కోర్టు తీసుకొని ఇప్పుడు కొత్తగా మంత్రి గారు ఆధ్వర్యం మన అమరన్న గారి ఆధ్వర్యంలో సీఎం గారు చెప్పిన దానికి ఇప్పుడు మొత్తం రీసర్వే అవుతా ఉంది. ఆ సర్వే పక్క మేము 2 పక్కలు అడుగుతాం. మీరైనా ఒక పక్క పార్సాలిటీస్ మేము అట్లే పాతదే ఉన్నాయి కొత్తదే ఉన్నాయి 2 కూడా పెడతాం. ఇంకోటి అభివృద్ధి అవుతుంది. ఏమన్నా అభివృద్ధికి ఆటంకాలు చేయడము గత శాసనసభ్యులు వాళ్ళకి కూడా అది పద్ధతి కాదు. మాజీ శాసనసభ్యులకు ఆయన కూడా దాని అందరూ కూడా ఆలోచించుకొని పోవాలని చెప్పి సభాపతి తెలియజేసుకుంటూ మీకోట మన మాట అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడు రాలేదు అంటే ఆయన చూడలేదు. ఆయన బెంగళూరు ఓడిపోయింటాడు నాకు తెలియదని. రెండవది వచ్చి ప్రతి వారానికి ఒకసారి వస్తాడు. వీళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. మేము ఏడో పనులు ఉంటే ఇంకేం పనులు ఫోన్ చేయాలంటే అమరనాథ్ వస్తాడు, వెంటనే పలుకుతారు ఆ ఊరికి పోవాలా. ఈరోజు పెళ్లిళ్ళు అంటే మా ఊరు పెట్టుకుంటాడు, ఆ ఊరికి పోతాడు, మళ్ళీ పెళ్లికి వస్తాడు, సౌరికి వస్తాడు, అన్నింటికి పోతాడు, మంచి కార్యాలు శుభకార్యాలు అన్ని కార్యాలు తిరుగుతున్నాడు. వచ్చినప్పుడు ఒక పంచాయతీ చూస్తాడు, ఒక సమస్యలు పరిష్కరిస్తున్నాడు. ఓట్లేసి ప్రజలకి ఏం నొప్పి నీకేమొచ్చింది? కాబట్టి ఇవన్నీ ఆలోచించి ప్రజల దగ్గర ప్రజలతో పనిచేయండి అన్ని పార్టీలు బాగుంటుంది. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడారు. అమరావతి విశాఖపట్నం ఓకే, విశాఖపట్నం శాంక్షన్ చేసిన వచ్చి అవుతుందా? ఈ విజయవాడ అమరావతికి పోయడానికి ఇబ్బంది ఉంది. మీరు కొట్టింది వెళ్తా, కేసులు పెట్టింది వెళ్తా అని జనాలు తెలుసు కదా. అది ఖండించింటే అదేమి ఏం కన్నది మావి గన్ అనేది నేను నెట్లో కూడా చూసా. మావి గన్ అనేది బంధు ఉంది, తాగే మంది బిరాన్ని యుఎస్లో ఉంది. మావి గన్ ఉంది. ఎప్పుడో వీళ్ళు మందు కొట్టినారో తెలవు. అది వచ్చేటట్టు జగన్ సడన్ గా మావి గన్ వచ్చి ఆ మందు చూసి మావి గన్ పేరు పెట్టారు. మావి గన్ అనే మందు అమెరికాలో ఉంది.
యుఎస్లో ఉంది మావిగన్ అనేది బ్రాంది కాస్ట్లీ బ్రాంది, వీళ్ళు నాయకులు ప్లాస్టిక్ బందీగా తాగేది, అది సడన్గా గుర్తొచ్చింది వీళ్ళు అసలు మావిగన్ పెట్టరా అని. దానికి ఒత్తారంటే మీరు ఏం లీడర్లు అయ్యా, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఆలోచించే విధానం ఉందా? అది పరిస్థితి. ఇప్పుడు మొత్తం కూడా కూటమి ప్రభుత్వము, అటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ అందరూ కలిసి స్టేట్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటే దీన్ని ఓరవలేక మీ నాయకులు మాట్లాడే చేత కాక మీకు పెంచిందంతా పోలీసులు అడ్డం పెట్టి కేసులు పెట్టడమే జాస్తి తెలిసింది. ప్రభుత్వం జనరల్గా వచ్చే పనులు ఉంటాయి, ఆ పని జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దయచేసి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందు యోచన చేసుకుని అభివృద్ధి విషయాలు ఏ ఊరికి పోయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినది ఒక స్కూల్ బిల్డింగో, ఒక వాటర్ ట్యాంకో, లేదంటే ఇంకా అందరూ ఆ సిమెంట్ కూడా ఏదో ఒకటి ఉంటుంది. మీకు అంత పేరు లేదు అంటే మేము వదిలేస్తుంది. మన ఎలక్షన్లో మొన్న ఒక చిన్న పొరపాటు జరిగితే మా నాయకుడు చెప్పిన పొరపాటు వల్ల ఇప్పుడు ఎవరికైపోయినా చెరువుగా ఏదో మీరు మాట్లాడుతుంటే మేము కూడా సరే ఇలా పూట కనీసం పోవాలని చెప్పి నాకు కూడా విద్య జ్ఞానం ఉంది కాబట్టి ఆ పద్ధతిలో పోయినాం. కాబట్టి మీ పరిస్థితి ఉంది. దయచేసి ఇవన్నీ కూడా మీ విలేకరులు, లోకల్ విలేకరులు మీరు మీకు అన్నీ తెలుసు. మీరు మేము తప్పు చేసినా ఖండించాల్సిందే, వాళ్ళు తప్పు చేసినా ఖండించాల్సిందే. అదే సమయంలో మీరు దాన్ని ఏ విధంగా ప్రజలు తీసుకోపోవాలనే పద్ధతి తెలుసుకోకపోతే ఏం చెప్పినా చేసేసేది కాదు, ఒక పద్ధతిగా చేయాల్సిన పద్ధతి ఉందని చెప్పి మీ విలేకరులు కూడా తెలియజేసుకుంటూ అభివృద్ధి వైపు మీరు చేసే పొరపాటు మీరు ఎత్తి చూపించండి, మేము 100% ఓకే. అంతేగాని అట్లని చెప్పేసి ఏదో వాళ్ళు చెప్పినంత రాసి తప్పుగా రాసినా మీరు చెప్పి రాసినా అది బెటర్ అవుతారు. కాబట్టి అందరికీ నమస్కారం.